ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నాకు అసాధ్యమైన దేదైనా నుండునా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో దైవజనుడు ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకనగా ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, సర్వాధికారి. ఆయన అందరికీ పైగా ఉన్నటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడని దైవ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేసేవాడు, సమస్తము జరిగించేవాడు. శూన్యములో నుండి సమస్తము చేయగలడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలడు. బండలో నుంచి నీరు రప్పించగలడు. అలాగున దేవుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్నిగా ఉంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పక్షంగా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ నడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో దేవునికి సమస్తము సాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. మన దేవుడు అసాధ్యములకు దేవుడై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సాధ్యపరచబడవచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా మరి మన జీవితంలో, మన పరిస్థితుల్లో మరి ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడు వాటన్నిటికీ మరి పరిష్కారము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మరి పరిస్థితుల వైపు చూచి మనము భయపడక ప్రభు వైపు చూచి ముందుకు సాగేవారంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మరి అటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకానొక పర్యంతం ఉన్నప్పుడు గోలియాతు అనేటువంటి యుద్ధశూరుడు వారి దగ్గరికి వచ్చి వారిని భయభ్రాంతులకు గురి చేసినప్పుడు దావీదు ద్వారా గోలియాతును దేవుడు పడగొట్టి మరి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరుస్తూ వచ్చినాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి సమస్యల గుండా వెళ్తున్నప్పటికీ సమస్యను చూసి భయపడక ప్రభువును చూచి మనము ముందుకు సాగినప్పుడు దేవుడు ఎంత పెద్దటి సమస్యనైనా నీకు సునాయాసంగా దాన్ని జయించడానికి శక్తిని ప్రసాదించేవాడుగా ఉంటాడు. మనం చేయవలసింది దావీదు వలె ఆయన వైపు చూచి ముందుకు సాగడమే. ప్రభువు నిన్ను దీవించునుగాక.